అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈనాటి సభా ప్రారంభకులు శ్రీ కుప్పల శ్రీనివాస్ గుప్తా గారికి, ఆయన గతంలో కో కన్వీనర్గా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్గా చేశారు. అలాగే పూర్వ చైర్మన్ తెలంగాణ టూరిజం కార్పొరేషన్ కూడా చేశారు. మరి వాళ్ళు ఇక్కడ రావటం మనందరికీ ఆనందం. చక్కగా మాట్లాడింది కాసేపు అయినా బలి మాట్లాడారు ఆయన. అలాగే ఈనాడు విశిష్ట అతిథి రేలంగి నరసింహరావు గారు. దాసరి నారాయణరావు గారి దగ్గర ఆయన శిష్యుల్లో అందరికంటే సీనియర్ ఎవరు అంటే ఆయన ఫస్ట్. ఆయన తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా కొన్ని వందల మంది వచ్చారు ఆయన దగ్గర నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా. మా ఇద్దరికి ఉన్న ఆత్మీయత ఏంటంటే, నేను కూడా దాసరి యూనివర్సిటీలో నేను ఒక స్టూడెంట్ని, ఆయన ఒక స్టూడెంటు. అలాగే ఆయన సినిమా చందమామ కదా, చందమామ అనే సినిమా మొట్టమొదటి డైరెక్ట్ చేసే సినిమాలో అందులో నేను హీరో. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకందరికీ ఆత్మీయ సోదరుడు ఆయన. అలాగే ఎంత ఎదిగినా ఒదిగొండాలి అని చెప్పే ఒక మంచి మనిషి. ఎన్టీ రామారావు గారికి వారి కుటుంబానికి అత్యంత ఆత్మీయుడైనటువంటి ఆ ప్రసన్న కుమార్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్. వాళ్ళ ఛాంబర్లో ఏది వచ్చినా కూడా అనుభవంగా మాట్లాడగలిగిన వ్యక్తి ప్రసన్న కుమార్ గారు. వారికి అలాగే గౌరవ అతిథిగా వచ్చిన కొత్త వెంకటేశ్వరరావు గారికి, ఆయన జూబ్లీ హిల్స్లో వాసవి క్లబ్ స్థాపన అధ్యక్షులు వారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారి ఫంక్షన్ ఏదైనా జరుగుతోంది అంటే డాక్టర్ కృష్ణకుమార్ గారితో లేకుండా ఒక్క ఫంక్షన్ కూడా జరగదు. ఎందుకంటే కృష్ణకుమార్ గారిని సొంత చెల్లెల్ని చూసినట్టు చూసుకునేవారు ఆయన ఎప్పుడు కూడా. సిస్టర్స్, ఆయనకి సిస్టర్స్ కూడా లేరు కదా, ఈవిడ్ని సిస్టర్గా చూసుకునేవారు. అలా కృష్ణకుమార్ గారికి, ఆకురి సుధాకర్ గారు, ఆయన అన్నీ కూడా మంచి ఫంక్షన్లు చేస్తారు కానీ అందరిలాగా ప్రతి నెల ఓ ఫంక్షన్ చేయాలని అనుకోరు. మంచి సందర్భం చూసుకొని దానికి కావాల్సింది ఎవరిని పిలవాలి, ఎవరిని అందులో సత్కరించాలని డిసైడ్ చేయడం ఆయన చాలా మంచి వ్యక్తి. నన్ను కూడా ఒకసారి తీసుకెళ్ళి చాలా పెద్ద ఫంక్షన్ చేశారు. అందుకని ఆయన ఫంక్షన్కి పిలిస్తే తప్పకుండా వస్తూ ఉంటాను నేను. అలాగే 50 సంవత్సరాలు యువ హీరోగా, 80 సంవత్సరాలు యువ హీరోగా చేసిన అక్కినేని నాగేశ్వరరావు గారికి నిజమైన బర్త్డే ఇది. ఈ బర్త్డే రోజున ఆకురి సుధాకర్ గారిని పిలిచి ఆయన చెప్పారట గతంలో, ఏమందరూ అందరూ నాది బర్త్డే అంటే సెప్టెంబర్లో చేస్తారు, నువ్వు మాత్రం అలా కదయ్యా, నేను సినిమా నటుడిగా పుట్టినరోజు ఇది, ఈ రోజు చెయ్యి అని చెప్పి ఆయన చెప్పటం, ఆ కార్యక్రమాన్ని ఇప్పటికీ కూడా ఆయన ప్రత్యేకంగా చేయటం ఒక ఆనవాయితీ వారికి. అలాగే ఇంతకుముందు అన్నీ కూడా నాగేశ్వరరావు గారి సినిమాల్లో చేసిన సీనియర్ ఆర్టిస్టులకు ఇచ్చుకుంటూ వచ్చారు. ఎప్పుడు సీనియర్ ఆర్టిస్ట్కి వాళ్ళు ఎక్కడ నా గురించి ఏం చెప్పినా వాళ్ళు నాకేమి వచ్చేది ఏమో లేదు. కానీ ఒక యంగ్స్టర్స్కి, ఒక యంగ్ హీరోకి పిలిచి, ఇదిగో ఇవాళ అక్కినేని నాగేశ్వరరావు గారు అవార్డు నీకు ఇస్తామంటే ఆర్టిస్ట్ ఎంత ఆనందపడతాడు. అంత అక్కినేని నాగేశ్వరరావు గారు అవార్డు నాకు ఇచ్చారంటే అది ఎంత గౌరవంగా ఫీల్ అవుతారు. వరుణ్ సందేశ్ చాలా చాలా అదృష్టవంతురాలు ఆ అవార్డు పుచ్చుకుంటున్నందుకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నేను నాగేశ్వరరావు గారి అభిమాని. అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమా రిలీజ్ అవుతుంది అంటే అందులో ముఖ్యంగా సావిత్రి గారు హీరోయిన్ అంటే వాళ్ళిద్దరూ ఉన్న కాంబినేషన్ సినిమాలో మొదటి రోజు ఉదయం ఆటకి వెళ్ళి మరి ఆ సినిమా ఆడే నేను రోజుల్లో 4 సార్లు 3 సార్లు ఆ సినిమా చూసేవాడిని. అంత ఆత్మీయత. అలాగే ఎప్పుడైనా ఒకసారి నాగేశ్వరరావు గారిని కలుసుకోగలనా, ఆయనకు దగ్గర షేక్ హ్యాండ్ తీసుకోగలనా, ఆయనతో ఫోటో దిగలనా అనుకునేవాడిని. మేము కాలేజీలో చదువుకునేటప్పుడు కృష్ణ గారు నేను కూడా మేము క్లాస్మేట్స్, మేము అందరం స్టూడెంట్స్. అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు వజ్రోత్సవం చేశారు. అప్పుడు 60 సినిమాల ఫంక్షను ఈస్ట్ ఆంధ్రదేశం అంతా ఆయన పేకెటి శివరాం గారు ఇద్దరు కలిసి చాలా చోట్ల చేస్తే అప్పుడు మా ఏలూరు కాలేజీలో కూడా వెళ్ళటం, ఆ కాలేజీకి ఆయన గెస్ట్గా రావటం జరిగింది. అప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని చూసి షేక్ హ్యాండ్ వాళ్ళు కొట్టుకోవటం, ఆయనతో సంతకాలు తీయించుకోవడం, ఆటోగ్రాఫ్లు ఇవన్నీ చేస్తున్నప్పుడు కృష్ణ గారికి అప్పుడు అబ్బా సినిమా యాక్టర్ అయితే ఇంత క్రేజ్ ఉంటుందా, నేను కూడా ఎందుకు సినిమా యాక్టర్ కావాలనేటటువంటి ఫస్ట్ కోరిక నాంది జరిగింది కృష్ణ గారికి అప్పుడే. అలాగే నేను వెళ్ళి అప్పుడు దూసుకొని వెళ్తాం, నాకు చేత రాదు. నా దగ్గరికి వస్తే షేక్ హ్యాండ్ ఇద్దామని అనుకున్నాం. మొత్తానికి వెళ్ళిపోయేటప్పుడు అట్లా వస్తే నమస్కారం పెడితే షేక్ హ్యాండ్ ఇచ్చారు ఆయన. బాగా అనుకున్నా చాలు చూసి. అలాంటి నేను అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాల్లో యాక్ట్ చేయగలగడం, ఆయనతో కలిసి నటించడం, ఆయనకి ఎంతో ప్రీతిపాత్రుడైన నటుడుగా నేను ఉండగలగటం నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. చాలా సందర్భాల్లో నాగేశ్వరరావు గారు ఎన్ని రకాలుగా నాకు హెల్ప్ చేశారో చెప్పడానికి లేదు. ముఖ్యంగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్తో అంతకుముందు కూడా అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్స్తో ఉండేది.
తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పెట్టి అక్కినేని అన్నపూర్ణ గారు సమర్పించు అన్నపూర్ణ స్టూడియోస్ సినిమా అని మొదలుపెట్టినప్పుడు ఎవరైనా సరే ఆయన సొంత సంస్థ కాబట్టి ఆయనే హీరోగా నటించడం అనేది న్యాయం. ఆయన దాసరి గారి డైరెక్షన్లో ఆ సినిమాలో హీరోగా నన్ను బుక్ చేశారు, జయసుధ గారిని నన్ను. నాకు ఆశ్చర్యం వేసి ఇదేంటి మీ స్టూడియో పెడుతూ తీసిన మొదటి చిత్రం అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగా, సార్ మీరు హీరోగా అయ్యకుండా నాకు ఇస్తున్నారు ఏమిటి సార్ అని అడిగితే, ఈ క్యారెక్టర్కి నాకంటే నువ్వే సూటబుల్, నా ఇమేజ్ ఆ క్యారెక్టర్కి ఎక్కువ అయిపోద్ది, నీ ఇమేజ్ కరెక్ట్గా సరిపోతుంది అని చెప్పి ఆ రోజున హీరోగా ఇవ్వటమే కాకుండా అన్నపూర్ణ స్టూడియోస్లో అక్కినేని నాగేశ్వరరావు గారి గెస్ట్ ఒక చోటు బంగాళా, మీకు అందరికీ కూడా తెలుసు కదా, అది ఎవ్వరికీ ఇచ్చేవారు కదా, ఆయన ఒక్కరే ఉండేవారు. ఆ సినిమా షూటింగ్ అప్పుడు ఆయన చెప్పారు, మురళీమోహన్ ఇంతవరకు నాకు గెస్ట్ హౌస్ నాకు బంగాళా ఎవరికి ఇవ్వలేదు, నీకు ఇస్తున్నాను, నేను ఎంత పవిత్రంగా చూసుకుంటున్నాను నువ్వు కూడా అంత పవిత్రంగా చూసుకోవాలి, తెలుసు కదా, ప్యాకెట్లు కానీ ఇంకొక కార్యక్రమాలు కానీ ఏమి జరగకూడదు, నాకు మీకంటే పవిత్రంగా చూసుకుంటాను సార్ డెఫినెట్గా అని చెప్పి ఆ సినిమాలో నటించడం. కళ్యాణి ఎంత హిట్ అయిందో, ఆ పాటలు ఇప్పుడు కూడా ఏ కార్యక్రమం జరిగినా కళ్యాణి పాటలు లేకుండా ఉండదు. అలాంటి అవకాశం నాకు ఇచ్చింది కూడా అక్కినేని నాగేశ్వరరావు గారి. అలాగే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా అక్కినేని నాగేశ్వరరావు గారికి సినిమా ఇండస్ట్రీని ఎలా కాపాడుకోవాలి, మన నిర్మాతలు ఎలా కాపాడుకోవాలి అనే దానిలో చాలా తెలివైన. ఒకసారి ఎన్టీ రామారావు గారు అప్పుడు ఆ రోజున ఎన్టీఆర్ ఫ్యాన్స్ నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ అని ఒకరు వాళ్ళ పోస్టుల మీద ఒకరు పేడ కొట్టుకోవటాలు, వీళ్ళు వాళ్ళు కొట్టుకోవటాలు ఇలాంటివి జరిగేది. అది ఫ్యాన్స్ వరకే పరిమితం తప్ప వీళ్ళిద్దరికి కాదు. బ్రదర్ మన ఇద్దరం ఒకసారి కలుసుకోవాలి, మనం మాట్లాడుకుందాం అని అంటే ఇద్దరు కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో ఇద్దరు కలిసి అడిగేది అనుకున్నది ఏంటంటే, మన సినిమా ఇండస్ట్రీ తెలుగు సినిమా అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్, అప్పుడు విభజన జరగని ఆంధ్రప్రదేశ్, ఒక్క ఆంధ్రప్రదేశ్లో తప్ప మన తెలుగు సినిమా ఎక్కడ ఆడదు. చెన్నై ఉందంటే తమిళనాడు చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నా కూడా అక్కడ శానిటైజ్ చేసి మన తెలుగు సినిమా ఆడకుండా చేశారు. ఇంకెక్కడ ఆడదు, ఒరిస్సాలో కొద్దిగా ఆడుతుంది, నార్త్ ఇండియాలో కొంచెం ఆడుతుంది, 25,000 30,000 కొనుక్కునేవారు రైస్. ఇది తప్ప మనకు ఆదాయం లేదు. నిర్మాత మనకి పే మాస్టర్, ఈజ్ ద బాస్. ఇందాక మీరు చెప్పినట్టుగా ఆయన మనకు జీతం ఇచ్చే నాయకుడు, మనం ఆయన దగ్గర పనిచేస్తున్న నౌకరు అని వాళ్ళు అనుకొని మన ఇద్దరం తెలుగు సినిమా ఇండస్ట్రీని బతికించుకోవాలి అంటే నువ్వు నేను పోటీ పడి రెమ్యూనరేషన్ పెంచుకుంటూ పోతే మన వెనక వచ్చే హీరోయిన్లు వాళ్ళు పెంచుతారు, ఆ తర్వాత వచ్చే క్యారెక్టర్ ఆర్టిస్టులు పెంచుతారు, కమెడియన్లు పెంచుతారు, ప్రతి ఒక్కళ్ళు పెంచుతారు. సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది ఖర్చు. నిర్మాత బతకందే మన ఇండస్ట్రీ లేదు, మన ఇండస్ట్రీలో మనం బతికించుకోవాల్సింది మనం అని చెప్పి వాళ్ళిద్దరు కలిపి ఒక నిర్ణయం తీసుకున్నారు. మన ఇద్దరం సినిమాకి 50,000కి మించి తీసుకోకూడదు రెమ్యూనరేషన్ అని సీలింగ్ పెట్టుకున్నారు వాళ్ళిద్దరే. మనం 50,000 తీసుకుంటే హీరోయిన్ వచ్చి 40,000లో వస్తుంది, క్యారెక్టర్ యాక్టర్లు 25,000 30,000లో వస్తారు, కామెడియన్స్ 10,000లో వస్తారని చెప్పి ఆ విధంగా కంట్రోల్ చేసి నిర్మాత బతికేటట్టుగా చేసిన వ్యక్తులు అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు. నా చాలా సందర్భాల్లో ఆయన దగ్గర కూర్చున్నప్పుడు చెప్పేవాడు, మురళీమోహన్ మేము సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అప్పుడు అందరూ కూడా సాంస్క్రిట్ బాగా తెలిసిన వాళ్ళు, బ్రహ్మాండంగా నాటక అనుభవం ఉన్నవాళ్ళు, ఇట్లాంటి అందరూ వచ్చారు హీరోలుగా. నేను వచ్చేటప్పుడు నేను చదువుకుందేమో ఎలిమెంటరీ స్కూలు, ఇదే 5వ తరగతి పాస్ అయిపోలేదు. అలాంటి నన్ను డైలాగ్ ఎలా మాడ్యులేట్ చేయాలో నాకు తెలియని రోజుల్లో చాలా సమస్యలు వచ్చినాయి నాకు. వాళ్ళందరినీ పోటీ పడి వాళ్ళందరితో చేసి నేను ఎంత దానికోసం ప్రైవేట్గా ఎంత కృషి చేసేవాడినో అవన్నీ కూడా తెలుసుకొని చేసాం. వాళ్ళ రోజులు మీరు అందరూ వచ్చేటప్పుడు సిమెంట్ రోడ్ బ్రహ్మాండమైన హైవే లాగే వేసాం. మీరు అందరూ వచ్చి రయ్యమంటే వెళ్ళిపోతున్నారు, కానీ మేము చాలా కష్టపడ్డాము, చాలా అనుభవించామని ఆయన ఎక్స్పీరియన్స్ అనేది చెప్తా ఉంటే మేము స్టూడెంట్స్ లాగా, ఆయన లెక్చరర్ లాగా, ప్రొఫెసర్ లాగా అనిపించేది ఆయనకి. అలాగే మేము తీసిన సినిమాల్లో కూడా రాజేశ్వరి కళ్యాణం ఒక సినిమా తీసాం. దాంట్లో అక్కినేని నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ వాళ్ళిద్దరూ సీనియర్ యాక్టర్స్. అందులో మీనాల్లో ఇంకా సురేష్ అని అతని హీరో, యంగ్ హీరోస్ వాళ్ళు తీసాం. ఆ సినిమా ప్రొడక్షన్ అంతా కూడా ఒకే టైంలో ముగ్గురు మిత్రులు ఇది అనేది మూలంగా మా బ్రదరు కిషోర్ ఏమో అది చూసుకున్నాడు, నేనేమో రాజేశ్వరి కళ్యాణం కోసం ఈస్ట్ గోదావరిలో తీసాం, అక్కడికి వెళ్ళి ఉన్నాం. ఆ నెల రోజులు వారితో కలిసి ఉన్నాను. ఒక రోజున క్రాంతి కుమార్ గారు డైరెక్టర్ దానికి. ఒక రోజు నా దగ్గరికి వచ్చి, మురళీమోహన్ గారు మనకి ఒక మంచి ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అనే ఒక త్యాగరాజ కీర్తనని పాటగా పెట్టుకున్నాం. అందులో ఆ పాట షూటింగ్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ముందు నుంచి ఆ బ్రైట్ లైట్ వచ్చిన దగ్గర నుంచి సన్ రైజ్ వచ్చే వరకు తీయాలి. ఈ పాట ఆ విధంగా తీయాలంటే 1 వారం రోజులు పడుతుంది.
మరి మీరేమన్నా నాగేశ్వరరావు గారిని వాణిశ్రీ గారిని ఒప్పించగలిగితే వాళ్ళు కనుక అలా వస్తాము అంటే అలా తీద్దాం, వాళ్ళు రాలేరు కష్టం అని కనుక అనేటట్లయితే మామూలుగా తీసేద్దాం అన్నాడు. నేను వెంటనే ఏం చేయాలి దానికి ముందు నాగేశ్వరరావు తిరిగి వెళ్ళా. ఏం మురళి మొన్న ఏంటి ఇటు వచ్చావు సార్, ఈ పాట షూటింగ్ జరగబోతుంది, క్రాంతి కుమార్ గారు పిలిచి సన్ రైజ్ షాట్లు, సన్ రైజ్కి కూడా ముందు వచ్చే ఆ బ్రైట్ స్కై బ్రైట్ అవుతుంది, మంచి కలర్స్ ఉంటాయి, ఆ టైంలో తీయాలని అంటున్నాడు. మరి మీరు ఇంత సీనియర్ యాక్టర్ మీరు రాగలరా? రాజమండ్రిలో అప్పుడు వాళ్ళకి హోటల్స్లో పెట్టాం, మేము అందరం కలిసి ఆ దేవీపట్నం దగ్గర ఒక సెట్ వేసాం అనమాట, గోదావరి రోడ్డున. ఆ సెట్కి షూటింగ్ అండి, మీరు రాగలిగితే అన్న. ఎందుకు రావు, డెఫినెట్గా వస్తాం. ఆయన డైరెక్టర్ ఆ విధంగా తీయాలనుకుంటే అలాగే తీయాలి తప్ప మనకు కన్వీనియంట్గా ఉండాలంటే ఎట్లా అని చెప్పి మేకప్ వేసుకొని వాళ్ళు 4 ఎప్పుడు బయలుదేరి 1.5 hours పడుతుంది దేవీపట్నం రావడానికి. 1.5 hours అక్కడికి వచ్చి 5 గంటలకల్లా విత్ మేకప్ ఉండేవారండి. సరే వాణిశ్రీ గారికి సంగతి మీకు అందరికీ తెలుసు, ఆవిడ మేకప్ అంటే మినిమం 2 hours పట్టేది. ముందు ఆవిడ దగ్గరికి వెళ్ళాడు, ఆవిడ వస్తానంటే నాకేం అభ్యంతరం లేదు. నాకు ఆవిడ దగ్గరికి వెళ్ళాను, అమ్మా ఈ కాంతి కుమార్ గారు ఇది ఎర్లీ అవర్స్లో తీయాలంటున్నారు, బిఫోర్ సన్ రైజు విత్ సన్ రైజు అని. మరి ఇది చెయ్యాలంటే మరి మీరు రావాలి, మీరు రాగలరా? నాగేశ్వరరావు గారిది అడిగాను, వస్తానన్నారు. మీరు కూడా ఓకే అంటే ఆ లైట్లో కాంతి కుమార్ గారు కోరుకున్నట్టు అట్లా చేద్దామమ్మా అంటే, తప్పకుండానండి నాగేశ్వరరావు గారు వస్తే నేను వస్తానండి అని. పాపం మీరు చెప్తే నమ్మరండి, నేను ఆ రోజున ఏదో సెకండ్ షో సినిమాకి వెళ్ళి రిలీజ్ అయిన సినిమా చూసి వచ్చేటప్పటికి వాణిశ్రీ గారు హోటల్ కారిడార్లో అటు ఇటు ఇటు నడుస్తున్నారు. ఏంటమ్మా పడుకోలేదా, ఇంకా లేచి నడుస్తున్నారంటే, లేదు నా నిద్ర అయిపోయింది, లేచిపోయాను, పొద్దున్నే షూటింగ్ రెడీ అవ్వాలి కదా, అందుకని వాకింగ్ 1 hour వాకింగ్ చేసి ఆ తర్వాత స్నానం చేసి మేకప్ వేసుకొని అక్కడికి నేను 5 గంటల లోపు రావాలి కదా. అది కమిట్మెంట్, ఆర్టిస్టుల యొక్క కమిట్మెంట్ అంటే. ఆ విధంగా అద్భుతంగా చేశారు కాబట్టి మనం చేయగలిగాం. నేను రాలేను, నా వయసుని బట్టి నేను రాలేను అని చెప్పి నాగేశ్వరరావు గారు ఏ రోజున అనలా. ఒక బాగా చేయాలి, అద్భుతంగా చేయాలి. ఆ పాట తీయటం కోసం మనం ఎంత కష్టపడ్డాం అన్నది ముఖ్యం కాదు, తెర మీద ఆ పాట ఎంత అద్భుతంగా ఉంది, ఎలాంటి లైటింగ్లో చేశారనేది ముఖ్యం అని చెప్పి అలా వచ్చారు, అలా కోఆపరేట్ చేసేవారు అందరూ. అలాంటి నాగేశ్వరరావు గారు మా ఇద్దరికి చాలా సరదా ఇవి కూడా ఉన్నాయి. ఓ రోజున అడిగారు నాగేశ్వరరావు గారు, మురళీమోహన్ నువ్వు ఈవినింగ్ ఏం తీసుకుంటావు అంటావు అన్నారు. సార్ నేను ఏం తీసుకున్నానంటే భోంచేసి పడుకుంటానంటే. నిద్ర పడుతుందా బాగా అన్నారు. పడుతుందండి, పడుకోగానే 5 నిమిషాల్లో నిద్ర పట్టేస్తుంది అన్న. అలా కాదయ్యా, ఇప్పుడు ఈ వయసు 60 దాటింది కదా అన్నాడు. దాటింది సార్ అన్న. 60 దాటిన తర్వాత కొంచెం నర్వ్స్ అన్ని వీక్ అయిపోతాయ్యా, ఈ నర్వ్స్ని యాక్టివైజ్ చేయాలంటే ఏదో ఒక డ్రింక్, ఎక్కువ కాకుండా ఒక మంచి డ్రింక్స్, నాట్ సార్వల్ లాంటివి కాకుండా ఒక మంచి బ్రాండీ, కోనియాక్ లాంటి బ్రాండీ తెప్పించుకొని రోజు ఒక పెగ్ కానీ మ్యాక్సిమం 2 పెగ్స్ దాటొద్దు అన్నారట. సరే నాగేశ్వరరావు గారు చెప్పారు, అందులో నా ఆరాధ్య దైవం, నా అభిమాన నాయకుడు, మనం పాటించబోదు ఎట్లా అని ఇంటికి వెళ్ళిన తర్వాత వైన్తో స్టార్ట్ చేద్దాంలే, మరి బ్రాండీతో ఎందుకని వైన్తో స్టార్ట్ చేశాను. సరే కొనుక్కున్న ఇంట్లోకి వెళ్ళిన తర్వాత రాత్రి ఇంటికి వెళ్ళి షూటింగ్ నుంచి వచ్చేటప్పటికి 8:30-9 అయ్యేది. ఇంటికి వచ్చి స్నానం చేసి అప్పుడు బాటిల్ ఓపెన్ చేసి తాగితే ఏం గటగట తాగేది కాదు కదా, సిప్ చేసుకుంటూ తాగాలి. అది అయ్యేటప్పుడు 11:30-12 అయ్యేది. మా ఆవిడ అప్పుడు దాకా నువ్వు పడుకో వెళ్ళి అంటే మీ భోజనం పెట్టుకోండి ఎట్లా అని చెప్పి ఆవిడ అలాగే కూర్చునేది. ఇవన్నీ చూసిన తర్వాత ఇది తాగాల, ఇదంత అవసరమా, దీనికోసం ఎంతసేపు వెయిట్ చేయాలా, పల్లె నాళ్ళకైతే ఓకే, మనం ఇంత బిజీగా ఉండి కూడా మనం ఏమిటి అని చెప్పి నా వల్ల కాక నేను ఇలా ఒక 20 రోజులు 1 నెల రోజుల తర్వాత అడిగారు, ఏం మనం తీసుకుంటున్నావా అన్నాడు. ఇదేమోనండి ఈ ప్రాబ్లం వచ్చిందండి, అందుకని నేను తీసుకోలేకపోతున్నానండి అన్నాడు. సరే అయితే ఆదివారం నాడు ఎప్పుడో ఒక రోజు అనుకొని అట్లా తీసుకో అన్నాడు. అలా ఆదివారం అని మొదలుపెట్టింది, మెల్లమెల్లగా అలవాటు అయింది. కానీ ఇప్పుడు కూడా రోజు తీసుకోవటం అనేది లేదు. ఓన్లీ అయిన ఫంక్షన్స్ పార్టీలు జరిగితే ఆ పార్టీల్లో మాత్రమే ఆయన చెప్పినట్టుగా 2 పెగ్స్ దాటకుండా ఉండేది. ఎందుకంటే వాళ్ళ సొసైటీలో ఉన్న ఇదైన తర్వాత అందరితో ఆత్మీయంగా కలిసి కూర్చోవాలంటే అందరూ తాగుతూ కూర్చుంటే వాళ్ళ మధ్యలో నేను తాగకుండా కూర్చున్నప్పటికి మనకు బోరు కొట్టేస్తుంది. అందుకని తప్పనిసరి పరిస్థితులు అట్లా తీసుకుంటాను తప్ప ఇది కాదు. అది కూడా నాగేశ్వరరావు గారు చెప్పారు కాబట్టి. అలాగే రవీంద్ర భారతిలో ఒక రోజున ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ ఎవరితో ఏదో సత్కారం కాదు, మరి సుధాకర్ గారు చేశారు, ఎవరు చేశారు నాకు గుర్తులేదు. రవీంద్ర భారతిలో ఆయన మాట్లాడుతూ ఈ సినిమా ఇండస్ట్రీలో శ్రీరామచంద్రుడు ఎవరైనా ఉన్నారంటే మా మురళీమోహనే అని చెప్పారు. ఏమిటి ఇది, నా సల్మాన్ కార్యక్రమం కాదు, ఇది కాదు,
ఏదో కార్యక్రమంలో ఇది చెప్పాల్సిన అవసరం ఏంటి అనుకొని ఒకసారి స్టన్ అయిపోయి చూస్తుంటే అవునయ్యా మేమందరం అయ్యో చిల్లర పనులు చేసావో కానీ నువ్వు మాత్రం చాలా నీతిగా నిజాయితీగా ఉన్నావు, అందుకని ఆ మాట అన్నాన్ని. ఇక్కడ అంటేవే కాదండి, ఆయన అమెరికాలో ఆయనకి బ్రహ్మాండమైన సత్కారాల సభలు దొరికితే అక్కడ ఆ వేదికల మీద కూడా ఆయన చెప్పేవారు. అంత ప్రేమపాత్రుడైన. మళ్ళీ నాగేశ్వరరావు గారి కొడుకు నాగార్జున గారితో కూడా 3 సినిమాలు తీసాం. వాళ్ళ మనవడితో కూడా తీద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు కుదరలేదు. ఫ్యూచర్లో కుదురుతుంది, ఎవరు చూద్దాం. చాలా సంతోషం అండి ఇలాంటి మంచి కార్యక్రమంలో వచ్చినందుకు. ముఖ్యంగా వరుణ్ సందేశ్ చాలా అదృష్టవంతుడు. బిగినింగ్ ఇప్పుడు కూడా అదృష్టం ఉంటుంది, కాదని కాదు. అలాంటి అద్భుతమైన సినిమాలు హ్యాపీ డేస్ కానీ కొత్త బంగారు లోకం కానీ అలాంటి సినిమాల్లో అయ్యో ఇంత అవకాశం మనకు రాలేదే అని మేము ఈర్ష్యపడే లెవెల్లో రావటం, అంత మంచి పేరు రావటం, అనేక సినిమాల్లో చేయటం కూడా జరిగింది. ఆత్మీయమైనటి మనిషి. ఎక్కడిదన్నా పాత రోజుల్లో వాళ్ళలాగా వినయంగా విధేయతగా చక్కగా పెద్దవాళ్ళని సీనియర్ వాళ్ళని గౌరవించాలి, నిర్మాతకి దగ్గరగా ఉండాలని మేమందరం ఏమనుకున్నామో అవన్నీ ఆ లక్షణాలు ఆయనలో ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మంచి భవిష్యత్తు వస్తుంది. ఇవాళ ఈ ఆర్డర్ రావటమే కాకుండా నేను ఇంకా బంగారు భవిష్యత్తు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇందాక ప్రసన్న గారు మాట్లాడుతూ అన్నారు నాగేశ్వరరావు గారి గురించి, రామారావు గారికి. అలాగే కృష్ణ గారి గురించి సందర్భం అయినా కాకపోయినా ఒక్క విషయం మాట్లాడతాను. ఎందుకంటే కృష్ణ గారు నేను ఎరువురు కాలేజీలో క్లాస్మేట్స్, మేమందరూ కూడా ఫస్ట్ బెంచ్లో పక్కన కూర్చునేవాళ్ళం. ఎందుకంటే కాస్త బుద్ధిమంతుల్ని అల్లరి చేయనాన్ని ముందు కూర్చోబెట్టేవారు, అల్లరి బ్యాచ్ని అందరూ వెనక బ్యాచ్లో కూర్చోబెట్టేవారు. అలా ముందు బ్యాచ్లో ఉండేవాళ్ళం, బాగా ఆత్మీయంగా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఆయన చాలా అందంగా ఉండేవాడు అప్పుడు. ఇప్పుడు లేదని కాదు, ఇప్పుడు మంచి జుట్టు, గిరదాల జుట్టు అది ఉండి చాలా తెల్లడి తెలుగు పండుబాబులాగా ఉండేవాడు. వైట్ షర్టు వైట్ ప్యాంట్ వేసుకుని కాలేజీకి వస్తే చూస్తే అబ్బా అనిపిస్తుంది మొగాళ్ళకు కూడా. అలాంటి అంత అందగాడు, కానీ ఎవరితో మాట్లాడేవాడు కాదు. అప్పుడు కాలేజీలో మేము అందరం కలిసి ఆయనకు నిక్నేమ్ పెట్టాం, దేవుడు అని. దేవుడు వచ్చాడా దేవుడు అని. అది సరదాగా పెట్టిన ఆ దేవుడు అనే పేరు సినిమా ఇండస్ట్రీస్లో నిజమైన దేవుడు ఎవరంటే కృష్ణ గారికి. ఆయనంత అంటే ఇందాక మీరందరూ చెప్పినట్టుగా నిర్మాతని ఎలా ఆదుకోవాలి, ఎలా చేసుకోవాలి, కాపాడుకోవాలి అనేది కృష్ణ గారికి తెలిసినందుకు ఎవరికి కాదు. చాలా సినిమాలు చేసేవాడు, కొత్త నిర్మాతలకు కూడా చేసేవాడు. ఆ సినిమా ఏదైనా ఫ్లాప్ అయ్యో ఏదైనా అయితే బంగారు నిర్మాత కనపట్లేదేంటి అన్నాడు. ఏమో సినిమా ఫ్లాప్ అయింది కదా అందుకని రావట్లేదు అన్నాడు. ఒకసారి వెళ్ళి పిలుచుకురా అని పిలుచుకొస్తే ఏమయ్యా కనపట్లేదేంటి, రావేంటంటే ఏం రానండి, మీతో సినిమా తీసి ఫ్లాప్ అయిపోయింది, నేను సిగ్గుబడి రావట్లేదండి. అది ఎందుకు సిగ్గుపడ్డా, చేయి మళ్ళీ ఇంకో సినిమా చేయి, డేట్లు ఇస్తాను అని అన్నాడు. సార్ కొబ్బరికాయ కొట్టడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవండి, ఏమనుకోవద్దండి అని. నీకు ఎందుకయ్యా అవన్నీ, నువ్వురా, నేను కాల్ షీట్లు ఇస్తా, స్టోరీ ఏంటో నేను చూస్తాను, డైరెక్టర్ టెక్నీషియన్ ఎవరు కావాలో నేను చూస్తాను, అలాగే ఫైనాన్సర్స్ పిలిచి డిస్ట్రిబ్యూటర్స్ పిలిచి ఈ సినిమాకి చేయండి అని చెప్తాను అని వాళ్ళతో సినిమా మొదలు పెట్టించేవాడు. సినిమా బిఫోర్ రిలీజ్ అందరూ పేమెంట్స్ ఇవ్వాలి. అట్లాంటి టైంలో ఫైనాన్స్కి ఇవ్వలేకపోతే కూడా ఈయన గ్యారంటీ సంతకం ఆయన పెట్టి ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా నిర్మాతలను కాపాడుకోవటం మూలంగానే ఆయన అద్భుతమైన సినిమాలు చేయగలిగాడు. నిజమైన సినిమా ఇండస్ట్రీలో మేమందరం దేవుడని భావించే కృష్ణ గారి గురించి కూడా అక్కినేని నాగేశ్వరరావు గారి బర్త్డే సందర్భంగా మరి నేను అన్నాను. వాళ్ళందరూ చూసి మేమందరం ఎన్నో నేర్చుకున్నాం. అలాగే వరుణ్ సందేశ్ కూడా నేర్చుకోవాలని, అలాగే అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.